సో మనం లాస్ట్ క్లాస్లో రికార్డింగ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసాం. సో రికార్డింగ్ ఆప్షన్స్లో HTML మోడ్, URL మోడ్ మనం మా లాస్ట్ క్లాస్లో అయింది. సో ఇఫ్ యూ గో టు ద రికార్డింగ్ ఆప్షన్స్, different modes. So majorly we'll go for the HTML mode only. Okay, to record an application. So sometimes if needed, we'll go for the URL mode. If you are not able to record the application using HTML based script, HTML ద్వారా రికార్డ్ చేయలేకపోతే అప్పుడు URL మోడ్కి వెళ్ళాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్క్రిప్ట్. సో ఇప్పుడు ఇది క్లోజ్ ఆల్ AUT ప్రాసెస్ వెన్ రికార్డింగ్ స్టాప్స్, రైట్? సో ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే, లెట్ మీ షో యూ. సో ఏమంటుంది, ది రన్నింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ గూగుల్ క్రోమ్ మస్ట్ బి క్లోజ్డ్ బిఫోర్ రికార్డింగ్, క్లిక్ ఓకే టు క్లోజ్. సో ఈ పాపప్ అనేది వస్తుంది అనమాట. సో ఆల్రెడీ క్రోమ్ ఓపెన్ అయింది. సో డి యూ వాంట్ క్లోజ్ దిస్ క్రోమ్ అండ్ స్టార్ట్ ద రికార్డింగ్. సో అది ఆ పాపప్ అనేది వస్తుంది అనమాట. దానికి మనం ఆ రికార్డింగ్ ఆప్షన్స్ క్లోజ్ ఆల్ AUT ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. చేసుకోవడం వల్ల మనకు ఆ పాపప్ వస్తుంది. జనరేట్ ఫిక్స్డ్ థింక్ టైమ్ ఆఫ్టర్ ఈచ్ ఎండ్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మనం రికార్డ్ చేసినప్పుడు థింక్ టైం జనరేట్ అవుతుంది చూడండి. ఈ థింక్ టైం 3 సెకండ్స్. సో ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత 3 సెకండ్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఎందుకు మనం ఆ ఆప్షన్ అనేది ఇవ్వడం వల్ల. థింక్ టైం గురించి మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వర్క్లో మోడల్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు థింక్ టైం గురించి. బై డిఫాల్ట్ 3 ఉంది, 3 యూజ్ చేసేయండి. జనరేట్ రికార్డెడ్ ఈవెంట్ లాగా మనం రికార్డ్ చేస్తాం కదా. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి సో ఈ రికార్డెడ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈ లాగ్స్ ని జనరేట్ చేయాలి అంటే, సో విల్ ఎనేబుల్ దిస్ వన్. సో అది జనరేట్ కావాలంటే అవసరం లేదు, బట్ ఆప్షన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ ద లాగ్స్, ఇన్ కేసు రికార్డ్ చేయలేకపోతే ఎందుకు రికార్డ్ కావట్లేదు అనేది ఆ లాగ్స్ లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ జనరేట్ థింక్ టైమ్ గ్రేటర్ దెన్ ది థ్రెషోల్డ్. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చాము, ఈచ్ త్రీ 3 సెకండ్స్ ఇచ్చాం కదా. సో ఇఫ్ యూ వాంట్ జనరేట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ట్రాన్సాక్షన్ మధ్య ఇట్ ఈస్ టేకింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో హియర్, ఇప్పుడు ఇన్ కేసు మనకి ఈ ట్రాన్సాక్షన్ ఏంది, లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత ఏం స్టార్ట్ అయింది, క్లిక్ విషయం. సో ఇక్కడ ఏమైందంటే 3 సెకండ్స్ బై డిఫాల్ట్ జనరేట్ అయింది. బట్ ఇన్ కేసు ఈ ట్రాన్సాక్షన్ తర్వాత ఈ ట్రాన్సాక్షన్ మధ్య థింక్ టైం అనేది ఎక్కువ ఉంటే, ఆ త్రీ 3 సెకండ్స్ ఇచ్చాం కదా, 3 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే జనరేట్ కమ్మని అంటున్నాను, థ్రెషోల్డ్ దాన్ని దాటి. సో 5 సెకండ్స్ ఇచ్చాం ఇంకో 5 సెకండ్స్. ఇప్పుడు మనం ఎంతైతే థింక్ టైం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ టు కార్ట్ నుంచి చెక్అవుట్కి పోతాం, లేకపోతే సెర్చ్ ప్రోడక్ట్ నుంచి సెర్చ్ పోతాం. మీరు కొంచెంసేపు థింక్ చేయొచ్చు, నేను కొంచెంసేపు థింక్ చేయొచ్చు. సో థింకింగ్ టైం విల్ బి డిఫరెంట్, రైట్? సో ఏమంటున్నా అంటే, సో బై డిఫాల్ట్ 3 సెకండ్స్ ఉందనుకో, ఇఫ్ థింకింగ్ టైమ్ ఈజ్ మోర్ దెన్ దాట్, సో ఆ థ్రెషోల్డ్ దాటి సెకండ్స్ రికార్డ్ చేయమని చెప్తున్నాం అనమాట. ఇవన్నీ మనం ఏమి యూజ్ చేయమండి, జస్ట్ జనరల్ కొంచెం తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇవి ఎవరు అడగరు, ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ యాక్షన్ ఫైల్. సో మనకి ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రికార్డ్ చేసినప్పుడు, 246 ఉన్నాయి. బట్ ఇది ఏమంటున్నాడు, 60,000 వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు ఈ స్క్రిప్ట్లో. ఓకే, నెక్స్ట్ ట్రాక్ ప్రాసెస్. ఇది లోకల్ సర్వర్స్ అనేది కామ్ సర్వర్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం, మనకు అవసరం లేదు ఇది. యూజ్ ప్రొడక్టెడ్ అప్లికేషన్ యూజింగ్. సో మనం ఇది యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఏదైనా అన్నోన్ అప్లికేషన్స్ ఉన్నాయనుకో, సో ఎనేబుల్ చేస్తే మనకి డూ యూ వాంట్ టు కంటిన్యూ రికార్డింగ్ ఆర్ నాట్. సో అన్నెసెసరీ అప్లికేషన్స్ అవి ఏమైనా ఉంటే మనం అది
ఓకే కంటిన్యూ అని కొట్టాలన్నమాట. అది యూజ్ చేస్తే వచ్చినప్పుడు వాట్ మీ ది అప్లికేషన్ బీయింగ్ రికార్డ్ ఎన్కౌంటర్ అని ఎర్రర్. సో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ అయ్యేదని వచ్చింది అనుకో, వార్న్ చేస్తుంది అనమాట ఇది ఎనేబుల్ చేయడం వల్ల. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్. ఈ అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ప్రోటోకాల్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం రికార్డ్ చేసే ముందు, సారీ స్క్రిప్ట్ క్రియేట్ చేసే ముందు వెబ్ హెచ్టిపి హెచ్టిఎంఎల్. సో అదే ప్రోటోకాల్ చూపిస్తుంది. కోడ్ జనరేషన్ లాగా కోరిలేషన్ స్కాన్, అసింక్ స్కాన్. సో ఇది ఏంటంటే మనం రికార్డ్ చేసిన మీకు ఆటో కోరిలేషన్ చెప్పాను కదా. సో ఇఫ్ యూ గో హియర్, అది ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏమైనా వాల్యూస్ ఉన్నాయనుకో ఆటో కోరిలేషన్ చేసే వాల్యూస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సింక్ చేయమంటున్నాను. సో ఇక్కడ ఉంటాయి చూడండి. సారీ, కోరిలేషన్ అండ్ అసింక్రనస్. ఇదేం యూజ్ చేయము మనకు మెయిన్ ఇందులో యూజ్ చేసేది రికార్డింగ్, అడ్వాన్స్డ్, మ్యాపింగ్ అండ్ ఫిల్టర్, ఈ మూడు ఆప్షన్సే. బట్ ఇవి జస్ట్ ఐడియా ఉండాలి. ఇది కోరిలేషన్స్ రూల్స్ రాసుకోవాలనుకుంటే, సో ఇవి నార్మల్గా వేరే ప్రోటోకాల్స్కి యూజ్ చేస్తాం. సీబల్ అండ్ రిమైనింగ్ ప్రోటోకాల్స్కు రూల్స్ రాయాలంటే చేస్తాము. అది మనకు అవసరం లేదు. ఇంతవరకు మేము ఎన్నడూ రాయని అవసరం కూడా లేదు అది. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్. మీకు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ. సో జనరేట్ వెబ్ బ్రేక్ ఫైండ్ ఫర్ ఈచ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనకు వెబ్ బ్రేక్ ఫైండ్ ఇది రావాలి అంటే అది మొత్తం ఎనేబుల్ చేసుకోవాలి అని చెప్పాను కదా మీకు. రికార్డింగ్ ఆప్షన్స్లో అడ్వాన్స్లోకి వెళ్ళి జనరేట్ వెబ్ బ్రేక్ ఫైండ్, వెబ్ యాడ్ కుకీస్, వెబ్ సాకెట్ ట్రాఫిక్. సో ఇవి బై డిఫాల్ట్ ఏమైతుంటాయో అవి ఉంచుకుంటాం అనమాట. ఈ ఫంక్షన్స్ అన్ని జనరేట్ అవుతాయి అనమాట. సో ఆ పర్పస్లో మనం యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్. నెక్స్ట్ మ్యాపింగ్ అండ్ ఫిల్టర్. సో ఇక్కడ మనకు త్రీ ఉంటాయి: సాకెట్ లెవెల్, వినెట్ లెవెల్ అండ్ సాకెట్ అండ్ వినినెట్ లెవెల్. ఏంటంటే సాకెట్ అనేది వినినెట్ ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ అనమాట. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు రికార్డ్ అవర్ అప్లికేషన్, మనం అప్లికేషన్ రికార్డ్ చేయలేనప్పుడు సాకెట్ లెవెల్ యూజ్ చేసి మనం అప్పుడు వినినెట్ పెడతాం. వినినెట్ ఏంటంటే క్లయింట్ సైడ్ అప్లికేషన్, లైక్ ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది, ఆర్ వాట్సాప్. సో దోస్ ఆల్ ఆర్ క్లయింట్ సైడ్ అప్లికేషన్స్. ఇఫ్ యూ వాంట్ టు రికార్డ్ దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ వాట్సాప్ అప్లికేషన్స్, దోస్ అప్లికేషన్ విల్ యూజ్ ద వినినెట్. సో సమ్ అప్లికేషన్స్ ఏంటంటే బోత్ సాకెట్ లెవెల్ అండ్ వినినెట్ మెకానిజం ఉంటుంది. సో అలాంటి అప్లికేషన్స్కి విల్ యూజ్ ఇట్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఏదైనా అప్లికేషన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికార్డ్ యూజింగ్ ద సాకెట్ లెవెల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈవెంట్స్ అనేవి జనరేట్ కావు, ఈ కోడ్ అనేది జనరేట్ కాదు. అప్పుడు మనం విన్నెట్ లెవెల్ కానీ బోత్ క్యాప్చరింగ్ లెవెల్ కానీ యూజ్ చేస్తాం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రికార్డ్ ద వాట్ ఆర్ using region, what are the options you will choose and so we'll select the different capturing level to record the application. So first I will use the socket level. If I am not able to record it, I will use the VNet level. Still if we facing issue, మళ్ళీ both capturing levels I will use it అని చెప్పాలి మనం. అది ఇవి అవసరం లేదు, డేటా ఫార్మాట్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ. ఓకే, సో మెయిన్ ఇందులోకి వచ్చేసి రికార్డింగ్ HTML మోడ్, URL మోడ్. నెక్స్ట్ అడ్వాన్స్లో ఇవి జనరేట్ వెబ్ బ్రేక్ ఫైండ్ ఫంక్షన్, వెబ్ యాడ్ కుకీస్ ఫంక్షన్. నెక్స్ట్ మ్యాపింగ్ అండ్ ఫిల్టరింగ్లో ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రికార్డ్ అప్లికేషన్ సో విల్ యూస్ ద డిఫరెంట్ క్యాప్చరింగ్ లెవెల్. సో ఇవి మెయిన్ అనమాట. ఓకే, ఎనీ డౌట్స్? రన్ టైమ్ సెట్టింగ్స్. సో రిప్లై రన్ టైమ్ సెట్టింగ్స్ ఇక్కడికైనా వెళ్ళొచ్చు. లేకపోతే ఇది క్లోజ్ చేసేసి రన్ టైమ్ సెట్టింగ్స్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేకపోతే F4 కొట్టినా
ఫంక్షన్ F4 కొట్టినా మనకు రన్ టైమ్ సెట్టింగ్ త్రీ వేస్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రన్ టైమ్ సెట్టింగ్స్ అనొచ్చు, F4 ఆయన కొట్టొచ్చు. ఇక్కడ రన్ టైమ్ సెట్టింగ్స్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేకపోతే F4 కొట్టొచ్చు. సో ఇప్పుడు రన్ టైమ్ సెట్టింగ్స్లో మనకు రన్ లాజిక్. ఫస్ట్ రన్ లాజిక్. రన్ లాజిక్లో ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఎన్నిసార్లు మనకు స్క్రిప్ట్ రన్ కావాలి. సో ఇప్పుడు వన్ పెట్టాం కదా, త్రీ ఇటరేషన్స్ పెడదాం. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎన్నిసార్లు రన్ చేస్తున్నాం. సో ఇఫ్ ఐ రన్ నౌ, నో ప్రాక్సీ పెట్టుకోండి. ఇంకా రన్ టైమ్ డేటాలో కూడా చూసుకోవచ్చు, థర్డ్ ఇటరేషన్ రన్ అవుతుంది. ఓకే. సో మనం త్రీ ఇటరేషన్స్ పెట్టాం కదా, సో త్రీ ఇటరేషన్స్ రన్ అయింది అనమాట. ఓకే. సో త్రీ టైమ్స్ రన్ లాజిక్లో వీ కెన్ పుట్ ఎన్నిసార్లు రన్ కావాలి అనేది మనం రన్ లాజిక్లో పెట్టుకుంటాం అనమాట. సో అది రన్ లాజిక్. నెక్స్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం ఏంది ఫేసింగ్, యాజ్ సూన్ యాజ్ ప్రీవియస్ ఇటరేషన్ ఎండ్స్ పెట్టాం. ఓకే. సో ఇటరేషన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇటరేషన్ అంటే రన్ లాజిక్లో త్రీ ఇటరేషన్స్ పెట్టాం కదా, ఆ, వెంటనే స్టార్ట్ కమ్మని అంటున్నాను. ఇది లేదు, ఆఫ్టర్ ద ప్రీవియస్ ఇటరేషన్ ఎండ్స్ ఫిక్స్డ్ డిలే. సో ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ వన్, ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్టర్ 60 సెకండ్స్. సో ఇక్కడ టూ ఇటరేషన్స్ ఇద్దాం. సో ఫస్ట్ది ఒకసారి రన్ అయిన తర్వాత సెకండ్ యాజ్ సూన్ యాజ్ పెడితేనేమో ఫేసింగ్ ఫస్ట్ ఆప్షన్ పెడితేనేమో వెంటనే రన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ పెడితేనేమో 60 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. చూడండి ఇక్కడ. సో వెయిటింగ్ 60 సెకండ్స్ ఫర్ ఇటరేషన్ ఫేసింగ్. ఓకే. నెక్స్ట్ ఇటరేషన్ రన్ కావడానికి నెక్స్ట్, ఎందుకంటే రియల్ టైంలో సో ఈచ్ యూజర్ విల్ నాట్ బుక్ ఎట్ ఏ టైం, రైట్? సో అట్లీస్ట్ ఈ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఫిక్స్డ్ సమ్ ఫేసింగ్. సో దట్స్ వై ఐ గివ్డ్ యాజ్ ఏ ఫేసింగ్ 60 సెకండ్. సో ఆఫ్టర్ 60 సెకండ్స్ తర్వాత సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ కంట్రోలర్లో మళ్ళీ రన్ టైమ్ సెట్టింగ్స్ టాపిక్స్ వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్. సో క్లియర్లీ మీకు అక్కడ బాగా అర్థమవుతుంది. జస్ట్ ఐ విల్ గివ్ ద ఇంట్రడక్షన్ ఇయర్, ఎందుకు రన్ టైమ్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఏంటి అని. మనకు విజన్లో కాన్సెప్ట్స్ మెయిన్ కోరిలేషన్, పారామీటరేషన్, వెరిఫికేషన్, రికార్డింగ్ ఆప్షన్, రన్ టైమ్ సెట్టింగ్స్ అండ్ సమ్ ఫంక్షన్స్, 5 6 functions. These all are very important. 70% task will be finished. So చూడండి, after 60 seconds, so it started the second iteration. So for this concept, we are using the phasing. Okay. So లేదు, 16 నుంచి కాకుండా ఫిక్స్డ్ కాకుండా ర్యాండమ్గా పెట్టుకోవాలనుకున్నాం. అదేం చేస్తుందంటే మనం 16 నుంచి 90 ఇచ్చామనుకో, ఫస్ట్ ఇటరేషన్ అయిన తర్వాత 16 నుంచి 90 మధ్యలో ఎంతో కొంత టైం తీసుకుంటుంది అనమాట. ర్యాండమ్గా ఫిక్స్డ్ కాకుండా ర్యాండమ్గా ఇస్తే ర్యాండమ్గా తీసుకుంటుంది, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇది ఏంటిదంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక ఇటరేషన్ మనం ఇచ్చాము, ఆ ఇటరేషన్ ఎండ్ అయిన తర్వాత వెంటనే న్యూ ఇటరేషన్ స్టార్ట్ కావాలి యాజ్ సూన్ యాజ్ ప్రీవియస్ ఇటరేషన్. ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఈ స్క్రిప్ట్, ఇది వన్ ఇటరేషన్ టైము ఒక 20 సెకండ్స్ రన్ అవుతుంది అనుకుందాం ఈ స్క్రిప్ట్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ 20 సెకండ్స్లో రన్ కాదు, రన్ కాకుండా ఒక 30 సెకండ్స్ తీసుకుంటుంది. 30 సెకండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఆ 30 సెకండ్ ఎంత అయితే పడుతుందో అదే టైం ఫిక్స్డ్ కాకుండా 20 సెకండ్స్ అనేది ఒక్కోసారి అప్లికేషన్ డౌన్ ఉండడం వల్ల 1 మినిట్ అయిన రన్ కావచ్చు. సో ఆ ఇటరేషన్ ఎండ్ అయిన దాకా ఆగి, సో ఇట్ విల్ స్టార్ట్ ద ఇటరేషన్ విత్ ఫిక్స్డ్ ఆర్ ర్యాండమ్. సో ఇంటర్వెల్స్. ఓకే. సో దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కంట్రోలర్స్ ఆల్సో. ఓకే. సో దీస్ ఆర్ ద త్రీ ఆప్షన్స్ ఫర్ ద ఫేసింగ్. ఫేసింగ్ అంటే ఏంటంటే విల్ ఇంక్లూడ్ ద ఫేసింగ్ ఇన్ బిట్వీన్ ఎవ్రీ ఇటరేషన్ ఎవ్రీ ఇటరేషన్, టు కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ద సర్వర్. ఇప్పుడు ఏంటంటే మనం ఒక యూజర్ని రన్ చేస్తున్నాము,
1 అవర్ రన్ చేస్తున్నాము అమెజాన్ అప్లికేషన్, కంటిన్యూస్గా హిట్ చేస్తున్నాము వితౌట్ గివింగ్ ద ఫేసింగ్. అదేమవుతుందంటే అప్లికేషన్ మైట్ క్రాష్. ఓకే. సో వీ డోంట్ నీడ్ దట్ మెనీ ఆర్డర్స్ ఇన్ రియాలిటీ. సో యూజర్ అన్ని ఆర్డర్స్ ఆర్డర్ చేయడు కదా, అందుకనే మనం ఏం చేస్తామంటే సమ్ ఫేసింగ్ పెడతాం. సో 1 అవర్లో ఈ మైట్ ఆర్డర్ ఓన్లీ 10 ఆర్డర్స్ ఆర్ 20 ఆర్డర్స్. సో బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్ అండ్ ప్రొడక్షన్ స్టార్ట్స్. ఇప్పుడు మనము డిమార్ట్కి వెళ్ళాము, లాస్ట్ 1 ఇయర్ తీసుకున్నాం. సో 12 మంత్స్ వెళ్ళాము, 12 మంత్స్లో మనము ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాము సూపర్ మార్కెట్లో. స్పెండ్ చేసి మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం కొంటాం, కొని మనము తీసుకొచ్చుకుంటాము. ఇన్వాయిస్ ఇన్వాయిస్ తీసుకొని వచ్చి మనం అందులో చూస్తాం ప్రొడక్ట్స్ ఏమి ఎక్కువ ఆర్డర్ చేసాం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఆర్డర్ చేసాం. సో అలాగనే మనం ఒక అప్లికేషన్లో కూడా మనం ఆ ఇక్కడ ఏంటి, మనం ఇండివిజువల్గా చూసుకుంటున్నాం. లేకపోతే డిమార్ట్ వాడు ఏం చేస్తాడు, ఒక రోజు మనం పోయినాం అనుకోండి, పీక్ టు పీక్ రోజు. సో ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే బిజీగా ఉంటుంది. సో ఆ రోజు పోయినప్పుడు మనం వాళ్ళు ఇన్వాయిస్ తీసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ పీక్ అవర్ ఏంది. సో దాన్ని బట్టి సో ఈచ్ యూజర్కి మధ్య కొంచెం డిలే ఉంటుంది. ఇప్పుడు బిల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలి, అండ్ మళ్ళీ బిల్లింగ్ చేయాలి. సో దెర్ ఈజ్ సమ్ టైమ్ డిలే, రైట్. సో అది మనం ఫేసింగ్ అనేది పెడతాం అనమాట అట్లా. ఓకే. అట్లయినా అర్థం చేసుకోండి. నెక్స్ట్ లాక్స్, ఎనేబుల్ లాక్స్. ఇంకా లాక్స్ ఉన్నాయి మనకు, స్టాండర్డ్ లాగ్, ఎక్స్టెండ్ లాగ్. ఇక్కడ ఏంటంటే లాగ్ ఆప్షన్స్, ఇక్కడ అవుట్పుట్లోకి మెసేజ్ ఆల్వేస్ అని పెట్టామనుకోండి, మనకు మెసేజ్ సెండ్ చేస్తుంది అనమాట. ఏదైతే ఆ రిక్వెస్ట్కి సంబంధించింది ఉందో ఆ రిక్వెస్ట్ సంబంధించింది సెండ్ చేసేసింది మొత్తం లాగ్స్. ఒకవేళ ఇన్ కేస్ లాగ్ పోయిన ఎర్రర్ అక్కర్స్ ఓన్లీ అని పెట్టామనుకోండి, సో ఎప్పుడైనా ఎర్రర్ వస్తేనే ఏమైనా లాగ్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, ఇప్పుడు స్టాండర్డ్ లాగ్లో. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు లాగ్స్ జనరేట్ కావట్లేదు, ఎందుకంటే ఎర్రర్ వస్తేనే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో అది ఆ ఆప్షన్ అనమాట. మనం అక్కడ ఫేసింగ్ ఇచ్చాం కదా, అది ఆగుతుంది. సో జస్ట్ యాజ్ సూన్ యాజ్ పెట్టేద్దాం. ఓకే. సో ఆల్వేస్ పెడితే మనకు ఆ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ యొక్క లాక్స్ ఏంటంటే మనకు డీటెయిల్గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్. సో దాని యొక్క రిక్వెస్ట్ యొక్క లాక్స్ ఏంటిది, ఏమి చేస్తుంది అనేది. సో అది. సో నెక్స్ట్ ఇది స్టాండర్డ్ లాగ్. ఇప్పుడు ఎక్స్టర్నల్ లాగ్లో మనం పారామీటర్ సబ్స్టిట్యూషన్. ఇప్పుడు పారామీటర్ సబ్స్టిట్యూషన్ అంటే మనం ఇక్కడ కోరిలేషన్స్ చేసాం కదా, కోరిలేషన్ కానీ పారామీటరేషన్ కానీ చేసాం కదా. ఇందులో కాలేదు, జస్ట్ ఆటో కోరిలేషన్ చేస్తే అది. సో ఇప్పుడు ఇలా పారామీటర్ ఇది కానీ జస్ట్ కోరిలేషన్ చేసింది ఇది కానీ ఇక్కడ మనకు అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట పారామీటర్ సబ్స్టిట్యూషన్ అంటే. సో డేటా రిటర్న్ బై సర్వర్ అంటే నీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సర్వర్ నుంచి ఏమవుతుంది అనేది. ఇంక చూడండి ఇదంతా డీటెయిల్ ఇచ్చింది చూడండి. సో లెట్ మీ రన్ దిస్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంట్రోల్లో టాపిక్ వచ్చినప్పుడు, రన్ టైమ్ సెట్టింగ్స్.
సో అక్కడ సెకండ్ ఇటరేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం ఇక్కడ కోరిలేషన్ చేయలేదు. సో అందుకనే ఫెయిల్ అయింది. ఓకే, ఇఫ్ యూ డోంట్ డూ ద కోరిలేషన్స్, వాట్ ఆర్ ద వాల్యూస్ వీ నీడ్ టు డూ ద కోరిలేషన్, షుడ్ డూ దట్. అందుకనే ఫెయిల్ అయింది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఇట్స్ పాస్. సో ఇప్పుడు మనం ఇక్కడ, సో ఇక్కడ పారామీటర్స్ సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల మనకు దానికి సంబంధించినవి ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో ఇప్పుడు చూస్తే పి యూజర్, పి యూజర్ ఈజ్ ఈక్వల్ టు జోజో. సో ఇలా నెక్స్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇలా చూసాము అనుకోండి. సో మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. పీజో జోజో, నెక్స్ట్ దాని యొక్క లాగ్స్ మొత్తం జనరేట్ అవుతున్నాయి. ఇవన్నీ లాగ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లాగ్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా పర్టికులర్ ఎర్రర్ వచ్చిందనుకో మనకు కరెక్ట్ తెలుసుకోవడానికి, యాడ ఎర్రర్ వస్తుందని తెలుసుకోవడానికి. సో వీఆర్ యూజింగ్ ద లాగ్స్. ఓకే, సో ఫర్ దట్ పర్పస్ విల్ యూజ్ ద external log, external parameter substitution and data written by server. అడ్వాన్స్ స్పేస్. సో నువ్వు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం విల్ యూ ఎనేబుల్ ద అడ్వాన్స్ స్పేస్, బట్ నో నీడ్. ఓకే, సో దీస్ ఆర్ ద లాగ్స్. సో ఇవి అవసరం లేదు. ఇంక్లూడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్, ప్రింట్, టైం స్టాఫ్ మనం యూజ్ చేయం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి థింక్ టైమ్. సో థింక్ టైమ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థింక్ టైమ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద థింక్ టైమ్. సో ఎవ్రీ ఎండ్ ఇటరేషన్ తర్వాత మనం థింక్ టైమ్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే, సో మనం థింక్ టైమ్ అనేది ఇంక్లూడ్ చేసాం. సో ఇప్పుడు మీరు థింకింగ్ టైం అంటే మీరు ఒక అమెజాన్కి వెళ్ళారు అనుకోండి, సెర్చ్ చేస్తారు ప్రోడక్ట్, మళ్ళీ ఏ ప్రోడక్ట్ కొనాలి అని ఇంకో నెక్స్ట్ యాక్షన్ క్లిక్ చేసే వరకు సమ్ టైమ్ థింక్ చేస్తారు కదా రియాలిటీలో. సో థింక్ అంటే థింక్ టైం. సో మనం ఆ థింక్ టైం 5 సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ పెడతాం. ఓకే, సో యాడ్ టు కార్ట్ తర్వాత చెక్అవుట్ చేయడానికి ఎన్ని సెకండ్స్ వెయిట్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ చెక్అవుట్ నుంచి పేమెంట్కి ఎన్ని సెకండ్స్ వెయిట్ చేసాము. సో అది థింకింగ్ టైం. సో ఇగ్నోర్ థింక్ టైం అంటే మనం స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఆ థింక్ టైం ఉంది కదా 3 సెకండ్స్, దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేసేసి జస్ట్ రన్ అవుతుంది చూడండి. థింక్ టైం అనేది, సో అది వెయిట్ చేయట్లే ఆ 3 సెకండ్స్ ప్రతి ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత. సో రన్ అయిపోతుంది. లేదు రిప్లై థింక్ టైం యాజ్ రికార్డ్, మనం రిప్లై చేసినప్పుడు థింక్ టైం ఏం రికార్డ్ అయింది 3 సెకండ్స్. సో ఆ 3 సెకండ్స్ యాడ్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు రన్ చేస్తే ఎవ్రీ ఎండ్ ట్రాన్సాక్షన్ తర్వాత 3 సెకండ్స్ పెట్టాము కదా. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి 3 సెకండ్స్ వెయిట్ చేస్తుంది చూడండి. 1 2 3 సెకండ్స్ వెయిట్ చేసింది, మళ్ళీ 3 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, మళ్ళీ 3 సెకండ్స్. సో ఎవ్రీ ఎన్ని ట్రాన్సాక్షన్ తర్వాత ఎన్ని సెకండ్స్ అవుతుందో అన్ని సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. సో ఆ పర్పస్లో విల్ ఇన్క్లూడ్ ద థింక్ టైం. మనం ఆల్వేస్ వ్యూజన్లో రన్ చేసేటప్పుడు థింక్ టైంని ఇగ్నోర్ చేయాలి. ఓన్లీ కంట్రోలర్లో రన్ చేసినప్పుడు మాత్రమే థింక్ టైం అనేది ఎనేబుల్ చేస్తాం. మల్టిప్లై రికార్డెడ్ థింక్ టైం బై, ఇప్పుడు మన 3 సెకండ్స్ రికార్డ్ అయింది కదా, దాన్ని మల్టిప్లై బై 2 చేసుకోవాలా 3 చేసుకోవాలా అనుకుంటే, ఇన్ కేస్ మీకు ఎక్కువ థింక్ టైం చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ మల్టిప్లై బై 2నా 1నా 3నా 4 5 అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఇది ఎనేబుల్ చేసుకుంటే యూజ్ ర్యాండమ్ పర్సెంటేజ్. సో ఇప్పుడు మన థింక్ టైము ఎంత పెట్టాము 3 సెకండ్స్. ఎందుకు ర్యాండమ్ పర్సెంటేజ్ పెడతాం అంటే మనం కంట్రోలర్లో రన్ చేసేటప్పుడు ర్యాండమ్ పర్సెంటేజే పెడతాం. ఈ ఆప్షన్స్ ఏమి యూజ్ చేయము. వ్యూజన్లో రన్ చేసినప్పుడు జస్ట్ ఇగ్నోర్ థింక్ టైం, ఎందుకంటే ఫాస్ట్గా మనం స్క్రిప్ట్ డిబగ్ చేసుకోవడానికి ఇగ్నోర్ థింక్ టైం పెడతాం వ్యూజన్లో. బట్ రన్ చేసేటప్పుడు యూజ్ ర్యాండమ్ పర్సెంటేజ్. ఇప్పుడు మనం 3 సెకండ్స్ ఇచ్చాము థింక్ టైం, ర్యాండమ్ పర్సెంటేజ్ 50 నుంచి 150% ఇచ్చాము అనుకోండి. సో ఒక యూజర్ మైట్ థింక్ 3 సెకండ్స్, ఒక యూజర్ మైట్ థింక్ 5 సెకండ్స్. అందుకనే మనం 50 to 150% ఇచ్చాము. 3 సెకండ్స్లో 50 ఎంత, 1.5 మిల్లీ హాఫ్ ఆఫ్ ద సెకండ్స్ యూ విల్ వెయిట్ ఫర్. 100 సెకండ్స్ 100% వచ్చింది అనుకో 3 సెకండ్స్ వెయిట్ చేశాడు. ఇది 150% వచ్చింది అనుకో 4.5 సెకండ్స్ వెయిట్ చేస్తాడు. సో ఆ పర్పస్లో మనం ర్యాండమ్ పర్సంటేజ్ ఇస్తాం అనమాట. థింక్ టైం అనేది ఇట్ విల్ వ్యారీ బిట్వీన్ ద ఈచ్ యూజర్ అని. ఓకే, నెక్స్ట్ అడిషనల్ అట్రిబ్యూట్స్.
ఇది అవసరం లేదు. సో వెన్ ఎవర్ వి వాంట్ టు యూజ్ ఎనీ ఆర్గ్యుమెంట్ నేమ్, ఆర్గ్యుమెంట్ వాల్యూ, డిస్క్రిప్షన్ ఇది చేయాలనుకుంటే చేస్తాం. బట్ రియల్ టైంలో మనం విల్ నాట్ యూజ్ ద అడిషనల్ అట్రిబ్యూట్స్. మిస్లేనియస్. మిస్లేనియస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్, డిఫైన్ ఈచ్ యాక్షన్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్. ఓకే. సో ఇవన్నీ డిఫరెంట్ యాక్షన్గా వీజర్ ఇనిట్ యాక్షన్, వీజర్ ఎండ్. సో ఇది చేసామనుకోండి, ఇక్కడ మనకు చూపిస్తుంది వీజర్ ఇనిట్ యాక్షన్. సో ఈచ్ యాక్షన్ ట్రాన్సాక్షన్స్ లెక్క చూపిస్తుంది. సో బెటర్ ఇఫ్ విల్ మీరు అన్చెక్ చేయాలి ఇది ఆల్వేస్. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే అది చూపించదు చూడండి. అందుకనే మనము థింక్ టైం అనేది ఇగ్నోర్ థింక్ టైం పెడదాం. చూడండి ఇప్పుడు చూపిలేదు ఈ యాక్షన్స్ వీజర్ యూనిట్ యాక్షన్ వీజర్ రెండు మనకి ఇక్కడ చూపిలేదు అనమాట. ఓకే. జస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇవి మాత్రం చూపించాయి. సో ఆ పర్పస్ కోసం మనం యూజ్ దిస్ వన్. డిఫైన్ ఈచ్ స్టెప్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి, మనం స్క్రిప్ట్లో ఏదైతే రికార్డ్ చేసామో ఈచ్ స్టెప్ ఈ అవసరం లేదు, మనం యూజ్ చేయము. ఈ స్టెప్ ట్రాన్సాక్షన్ లెక్క కన్సిడర్ చేస్తుంది. బట్ మనకు వద్దు, నో నీడ్. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్, కంటిన్యూ అండ్ ఎర్రర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంటిన్యూ అండ్ ఎర్రర్ పెట్టాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టైమ్స్ రన్ చేసాము, 10 టైమ్స్లో 7 టైమ్స్ పాస్ అయింది, 3 టైమ్స్ ఫెయిల్ అయింది. సో మనం ఏమవుతుందంటే సమ్ టైమ్స్ అప్లికేషన్ ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, లేకపోతే అంత లోడు రన్ కాలేకపోతుంది అనుకోండి. అప్పుడు మనం ఎల్ఆర్ కంటిన్యూ అనే ఎర్రర్ ఇది పెట్టేస్తే ఏంటంటే, సో ఈవెన్ ఎర్రర్ వచ్చినా స్టాప్ చేయకుండా, స్క్రిప్ట్ స్టాప్ చేయకుండా రన్ కమ్మని చెప్తున్నాము. రన్ కమ్మని ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 టైమ్స్ మనం రన్ చేస్తే 7 టైమ్స్ పాస్ అయ్యి 3 టైమ్స్ ఫెయిల్ ఇస్తుంది. ఒకవేళ మనం ఇది కాక ఎనేబుల్ చేయకపోతే, ఒకవేళ ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఫెయిల్ అయిందనుకోండి, స్క్రిప్ట్ టోటల్గా స్టాప్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే కంటిన్యూ అని ఎర్రర్ పెడితే, సో సమ్ ట్రాన్సాక్షన్స్, సమ్ టైమ్ సమ్ ఇటరేషన్స్ ఫెయిల్ అయినా సమ్ ఇటరేషన్స్ పాస్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్. సో అప్లికేషన్ కొన్ని స్టేబుల్గా ఉండవు. అలాంటి అప్లికేషన్స్కి మనం కంటిన్యూ అని ఎర్రర్ పెడితే ఈవెన్ ఎర్రర్ వచ్చినా కంటిన్యూ అని ఎర్రర్ అని కొడతాం. ఇది ఆ ఆప్షన్. సెకండ్, ఫెయిల్ ఓపెన్ ట్రాన్సాక్షన్ ఎల్ఆర్ఎం మెసేజ్. సో ఏదైతే ఎర్రర్ వచ్చిందో మనం ఆ మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది ఎనేబుల్ చేస్తే ఏదైతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో దానికి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ ఇది ఎనేబుల్ చేయడం వల్ల మనకు అక్కడ చూపిస్తుంది. జనరేట్ స్నాప్షాట్. స్నాప్షాట్ అంటే మనకి ఇమేజ్ లాగా చూపిస్తుంది అనమాట. ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, ఆ ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది ఆ ఇమేజ్ మనకు చూపిస్తుంది. సో అది ఎర్రర్ అండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఇక్కడ థ్రెడ్డింగ్. సో టూ డిఫరెంట్ ఉంటాయి. ఒకటి రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్, రన్నింగ్ యూజర్ యాజ్ ఎ ప్రాసెస్. సో వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 యూజర్స్ని పెట్టి రన్ చేశారు. 50 యూజర్స్ని పెట్టి రన్ చేసినప్పుడు మీరు రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్ పెడితే, సో 50 యూజర్స్ రన్ చేస్తే మనకి ఏది రన్ చేసినా మనకు సిస్టంలో సిపియు మెమరీ అని ఉంటుంది. ఇప్పుడు మీరు మీ మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేశారు. సో ఈచ్ యాప్ విల్ కన్జ్యూమ్ ద సమ్ సిపియు అండ్ మెమరీ, రైట్? ఓకే. సో మీ మొబైల్ ఫాస్ట్గా ఉండడానికి సిపియు, మెమరీ అవైలబుల్ ఉండడానికి మెమరీ, రైట్? సో దిస్ టూ విల్ కన్సిడర్. సో 50 యూజర్స్ బిట్ రన్ చేసినప్పుడు, యాజ్ ఎ థ్రెడ్ పెట్టినప్పుడు 50 యూజర్స్ విల్ కన్జ్యూమ్ రన్ ఆన్ 1 MDRV ప్రాసెస్. వన్ ఎండిఆర్ ప్రాసెస్ అంటే లెట్ మీ షో ఇయర్. మనకి ఇవి కనపడవు, సిస్టంలో నేను చూపిస్తాను. సో సిస్టంలో ఇవన్నీ రన్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు విజన్ నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది, విజన్ రెండు ఓపెన్ అయినాయి, జూమ్ మీటింగ్ ఓపెన్ అయింది. సో ఇవన్నీ ఒక ఎండిఆర్వి ప్రాసెస్ లాగా రన్ అవుతాయి.
నెక్స్ట్ మెమొరీ కన్జ్యూమ్ అవుతుంది ఇంత మెమొరీ. ఓకే, సో ఓన్లీ వన్ యూజర్ ఐఎమ్ యూజింగ్. సో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ సేమ్ సిస్టమ్ ఫర్ ద 50 users, how much CPU, how much memory will consume. So if you putting as a run user as a thread పెడితే, so all will run on the 1 MDRV process, multi-driver programming. Okay, 1 MDRV process, CPU core process, and all 50 users will consume only, example చెప్తున్నా, will consume some 5 MB or 10 MB. Okay, so if you're running user as a process, 50 users will run on the 50 MDRV process. Okay, so each user will run on the each 1 MDRV process. Okay, 50 users will run on the 50 MDRV process. Next 50 users will consume 50 MB, 50 MB. So if you are running as a process, ఎలాంటి అప్లికేషన్స్ అంటే క్లయింట్ సైడ్ అప్లికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్షియో, దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్లయింట్ సైడ్ అంటే ఇన్ ద ఇన్బిల్ట్ అప్లికేషన్స్ ఆన్ ద సిస్టమ్స్. ఓకే, సో వాట్ ఎవర్ క్లయింట్ సైడ్ బేస్డ్ అప్లికేషన్, అది డెవలపర్ అనేది చేస్తాడు, లైక్ వాట్సాప్ బేస్డ్. సో దోస్ ఆర్ క్లయింట్ సైడ్ బేస్డ్ అప్లికేషన్స్, అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి అనమాట. ఓకే, 50 యూజర్స్, 50 MDR. సో అందుకే మనం ఎప్పుడైనా రన్నింగ్ యూజర్ యాజ్ ఏ థ్రెడ్ పెట్టుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ యూజర్ యాజ్ ఎ ప్రాసెస్. సో ఈ రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్ ఏంటంటే ఆల్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ విల్ పుట్ యాజ్ ఎ రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్. సో మనం ఏదైతే వెబ్ పేజ్లో మనం ఏమైతే యాక్సెస్ చేస్తున్నామో ఈ అప్లికేషన్స్ మొత్తం, వాటికి రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్ పెట్టుకుంటాం. రన్నింగ్ యూజర్ యాజ్ ఎ ప్రాసెస్ అంటే లోకల్ బేస్డ్ అప్లికేషన్స్, ఇన్బిల్ట్ అప్లికేషన్స్, సిస్టంలో ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్కి రన్నింగ్ యూజర్ యాజ్ ఏ ప్రాసెస్ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ బ్రౌజర్ ఎమ్యులేషన్. సో ఇక్కడ మనం ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం, సో ఇన్ కేసు క్లయింట్ అడగొచ్చు మనకి ఆ బ్రౌజర్ యొక్క వర్షన్స్ ఇవి ఇంక్లూడ్ చేయాలనుకుంటే యూజ్ బ్రౌజర్, లేకపోతే యూజ్ ఓన్లీ గూగుల్ క్రోము. ఓకే, సో మనకి క్లయింట్ అనేవాడు ఏ బ్రౌజర్ నుంచి వస్తుండో తెలియదు కదా. ఓకే, ఇది యూజ్ చేయము కాకపోతే చెప్తున్నాను ఇన్ కేస్ నీడే, బ్రౌజర్ వర్షన్, ప్లాట్ఫాము, లాంగ్వేజ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూజ్ దట్, యూజ్ కస్టమ్ బ్రౌజరింగ్ ఏదైనా ఉంది అనుకోండి, మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం రన్ చేస్తామో ఈ స్క్రిప్ట్ను, సిమ్యులేట్ బ్రౌజర్ క్యాషింగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా యాక్సెస్ చేస్తున్నాము, ఐబొమ్మ ఆర్ సంథింగ్. ఓకే, సో మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఆల్వేస్ ఇక్కడ హిస్టరీలో మనది డేటా మొత్తం ఉంటుంది కదా. సో ఈ డేటాని క్లియర్ చేస్తుంది అనమాట. మనం అది సిమ్యులేట్ న్యూ యూజర్, ఫస్ట్ టైం రన్ చేసాము, ఇది ఓపెన్ అయింది, సెకండ్ టైం రన్ చేసినప్పుడు అది క్యాష్ క్లియర్ చేయమని అంటున్నా. ఎందుకు క్లియర్ చేయాలంటే మనకు ఆల్రెడీ క్యాష్లో ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అది పేజ్ లోడ్ అవడానికి ఎమ్మటే వెంటనే రెస్పాండ్ అవుతుంది. బట్ రియల్ టైంలో ఆ యూజర్ అనేది సేమ్ బ్రౌజర్ నుంచి రాడు కదా. సో అందుకనే డిఫరెంట్ మొబైల్స్ నుంచి లేకపోతే డిఫరెంట్ ల్యాప్టాప్స్ నుంచి వచ్చి వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో అందుకనే మనం ఏం చేస్తామంటే, మనం రన్ చేసేటప్పుడు మనం ఒక బ్రౌజర్ యూజ్ చేస్తాం కాబట్టి మన ఈ యొక్క మిషన్లో, అందుకనే సిమ్యులేట్ బ్రౌజర్ క్యాష్ అని అంటున్నాం అనమాట. సో ఆ పర్పస్లో విల్ యూజ్ ఇట్. సో డౌన్లోడ్ నాన్ HTML రిసోర్సెస్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ నాన్ HTML రిసోర్సెస్ ఏం లేవు కానీ, బట్ ఇన్ కేసు డౌన్లోడ్ కావాలి అనుకుంటే HTML నేను చూపిస్తాను. నాన్ HTML రిసోర్స్ అనేవి నెక్స్ట్ చూపిస్తాను వేరే అప్లికేషన్ రికార్డ్ చేసినప్పుడు. .js, .css, సో దోస్ ఆల్ ఆర్ నాన్ HTML రిసోర్స్ అదర్ దాన్ ద HTML. సిమ్యులేట్ ఏ న్యూ యూజర్ అని ఈచ్ ఇటరేషన్. సో మనం రన్ చేసేటప్పుడు క్లియర్ క్యాష్ అని ఈచ్ ఇటరేషన్, మనం ఏంటంటే ప్రతి యూజర్కి ప్రతి ఇటరేషన్ తర్వాత క్యాష్ క్లియర్ చేయమని అంటున్నాం. ఇప్పుడు యూజర్ వన్ టైం రన్ చేశాడు, సో క్యాష్ క్లియర్ చేయమని అంటున్నాడు బ్రౌజర్లో. సో బ్రౌజర్లో క్యాష్ క్లియర్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇటరేషన్ రన్ చేసినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ క్యాష్ క్లియర్ చేయాలి. ప్రతి యూజర్కి ప్రతి ఇటరేషన్స్కి క్యాష్ క్లియర్ చేయడానికి మనం ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాం అనమాట. అది బ్రౌజర్. నెట్వర్క్ అంటే స్పీడ్, బ్యాండ్ విడ్త్ ఎంత యూజ్ చేస్తున్నాం.
బై డిఫాల్ట్ ఉంచేస్తాం. మనము ఏదైతే నెట్వర్క్లో రన్ చేస్తున్నామో మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్తో మనం రన్ చేస్తాము. లేదు, ప్రీ డిఫైన్డ్ బ్యాండ్ విడ్త్, ఇంత బ్యాండ్ విడ్త్తో రన్ చేస్తే ఎలా ఉందో చూసుకోవాలి, కస్టమ్ బ్యాండ్ విడ్త్తో రన్ చేస్తే ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాం. బట్ మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనం మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్ని యూజ్ చేస్తాం అనమాట. స్ట్రీమింగ్. సో మనము లైక్ యూట్యూబ్ను రికార్డ్ చేసి మనం చేయాలనుకో, అలాంటి అప్లికేషన్స్ స్ట్రీమింగ్ ఏదైతే ఉందో, లేకపోతే హాట్ స్టార్, సో దోస్ నెట్ఫ్లిక్స్, దోస్ ప్లాట్ఫామ్స్, ఇఫ్ యూ వాంట్ రికార్డ్ అండ్ టెస్ట్ హౌ ఇట్ ఈస్ రెస్పాండింగ్ అన్నప్పుడు మనం అలాంటి వాటికి ఇది యూజ్ చేస్తాం అనమాట, స్ట్రీమింగ్. నెక్స్ట్ కాంటెంట్ చెక్. ఎనేబుల్ కాంటెంట్ చెక్ డ్యూరింగ్ రిప్లై. సో మనం రన్ చేసేటప్పుడు కాంటెంట్ చెక్ని ఎనేబుల్ చేసుకుంటాం, లైక్ ప్రాపర్గా కాంటెంట్ వస్తుందో రావట్లేదని. సో ప్రాక్సీ ఆల్రెడీ చెప్పా, విత్ ప్రాక్సీ ఆర్ వితౌట్